హాయ్ ఫ్రెండ్స్, నాకు చాలా క్యూరియస్గా ఉండే ఒక స్నేహితుడు ఉండేవాడు. ప్రపంచంలో అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని అతను అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే వాటి గురించి తెలుసుకోకపోతే వెనకబడిపోతామని అంటూ ఉంటాడు. అందుకే ప్రతి ఉదయం చాలా హడావిడిగా లేస్తాడు, ఫోన్ చెక్ చేస్తాడు. అప్పటికే ఫోన్ ఇమేజెస్, రిలీజియస్, పొలిటికల్, ఫ్రెండ్స్, రకరకాల మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. వాట్సాప్ తర్వాత ఫేస్బుక్లోకి వెళతాడు. అందులో ఎన్నో నోటిఫికేషన్లు, అప్డేట్స్, పోస్ట్, యాడ్స్, మీమ్స్, న్యూస్, ఇంకా చాలా వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఈరోజు ఏదో నేర్చుకుందామని యూట్యూబ్ని ఓపెన్ చేసి హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ అని సెర్చ్ చేస్తాడు. అందులో చాలా వీడియోలు వస్తాయి. డ్రాష్ షిప్పింగ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, బ్లాగింగ్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్, ఇవన్నీ అతని మైండ్లోకి ఒకేసారి వెళుతూ ఉంటాయి. ఎప్పుడైతే యూట్యూబ్ క్లోజ్ చేసి ట్విట్టర్ ఆన్ చేస్తాడో అక్కడ కూడా అదే పరిస్థితి. తను అన్నీ తెలుసుకోవాలి. బిజినెస్, పాలిటిక్స్, స్పిరిచువాలిటీ, స్టాక్ మార్కెట్, ఇలా ప్రతి విషయం కోసం తెలుసుకోవాలని చాలా వీడియోలు చూస్తూ ఉంటాడు. మాటిమాటికి అదే పని చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి తన మెదడులోకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటాడు. ఈ స్టోరీ నా ఫ్రెండ్ ఒక్కడిదే కాదు, ఈ రోజుల్లో ప్రతి టీనేజర్, ప్రతి యూత్ అందరిది కూడా. ఇలా చెప్తే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో ప్రాబ్లం ఏముంది అనే ప్రశ్న వస్తుంది. మన శాస్త్రాల్లో రాసినట్టు అతి సర్వత్ర వర్జితే, అంటే ఏదైనా అతి పనికిరాదని. 4 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా అయినా ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ అనే మహమ్మారిలా వ్యాపిస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే దీనికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. కనీసం ఈ వీడియో అయినా వ్యాక్సిన్లా పనిచేస్తుందని ఆశిస్తున్నాం. వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్స్ పావర్టీ ఆఫ్ అటెన్షన్ అని అమెరికన్ కాగ్నిటివ్ సైంటిస్ట్ హావర్డ్ సైమన్ అన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువైతే మన అటెన్షన్ అంత తక్కువ అవుతుందని అర్థం. ఈ రోజుల్లో మన చుట్టూ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మనం బోర్ ఫీల్ అయ్యే సమయం కూడా లేదు. మనిషికి 10 సెకండ్లు టైం దొరికితే చాలు, వెంటనే ఫోన్ ఓపెన్ చేస్తాడు. దానివల్ల అతని క్రియేటివిటీ నశిస్తుంది. ఎందుకంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే బోర్ డమ్ లీడ్స్ టు క్రియేటివ్, అంటే బోర్ ఫీల్ అయితే అది క్రియేటివిటీకి దారితీస్తుందని అర్థం. దీన్ని ప్రూవ్ చేయడానికి ఇంగ్లాండ్లో 2 సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళు కొంతమందిని 2 గ్రూపులుగా చేసి ఒక గ్రూప్కి మెయిన్ టాస్క్ ఇచ్చే ముందు ఖాళీగా కూర్చోబెట్టారు. ఇంకొక గ్రూప్కి బ్లాక్ అండ్ వైట్ ఫోన్ బుక్లో నుంచి నెంబర్లన్నీ కాపీ చేసే ఒక బోరింగ్ టాస్క్ చేయమని చెప్పారు. తర్వాత 2 గ్రూపులకు ఒక ప్లాస్టిక్ కప్పుని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు రాయమని మెయిన్ టాస్క్ ఇచ్చారు. వారి బోర్డమ్ వలన యాక్టివ్గా ఉన్న మైండ్తో క్రియేటివ్గా చూపించి మొదటి గ్రూప్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత సైంటిస్టులు వారిని 3 గ్రూపులుగా విడగొట్టారు. అందులో మొదటి గ్రూప్ని ఖాళీగానే ఉంచి రెండవ గ్రూప్ని ఫోన్ బుక్లో నెంబర్లను రాయమన్నారు. అలాగే మూడవ గ్రూప్ని ఫోన్లో ఉన్న నెంబర్లను జ్ఞాపకం చేసుకోమని వారిని రాయమన్నారు. ఆ తర్వాత 3 గ్రూపులకి పైన ఇచ్చిన సేమ్ టాపిక్, అంటే ప్లాస్టిక్ కప్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అని టాపిక్ని తిరిగిచ్చారు. ఇందులో బోరింగ్ అండ్ హార్డ్ వర్క్ చేసిన థర్డ్ గ్రూప్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే బోరింగ్ పని చేయడం వల్ల ఒక టైం తర్వాత క్రియేటివిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. సైంటిస్టులు దీనికి ద డే డ్రీమింగ్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా బోరింగ్ వర్కౌట్ చేస్తామో మనలో క్రియేటివిటీ అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇది మన మెదడుని ఖాళీగా ఉంచడం వల్ల పాసిబుల్ అవుతుంది. ఈ రోజుల్లో అలా చేయడం చాలా కష్టం. ఇన్ఫర్మేషన్ పవర్ లోడెడ్కి కారణమైన 2 పెద్ద ప్రాబ్లమ్స్ ఈ రోజు నేను చెప్పబోతున్నాను. అందులో ప్రాబ్లం నెంబర్ 1. మొదటి ప్రాబ్లం చెప్పడానికి ముందు ఇది వినండి. ఇది విన్న తర్వాత చాలామంది ఎమోషనల్ ఫీల్ అయి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి కాసేపు మనశ్శాంతిగా ఉంటూ ఉంటారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, మనం చిన్నప్పుడు వెతుక్కుని ఒక యావరేజ్ టెక్నాలజీ కార్టూన్ షో చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పటి ఈ హైటెక్ కార్టూన్ షోలలో రానంత ఎంతో ఆనందం వాటిలో మనకి దొరికేది. దానికి కారణం అప్పట్లో మనకి కార్టూన్ ఫిలిమ్స్ చూడడానికి చాలా తక్కువ సమయం దొరికేది. అలాగే ఆప్షన్స్ కూడా తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉండి మనకి ప్రాబ్లం అవుతుంది. ఇక నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎప్పుడైనా ఓటీటీలో మూవీ చూద్దామని ముందుగానే ఒక మూవీని ఎంచుకొని ఓటీటీ ప్లాట్ఫామ్లో సెర్చ్ చేద్దామనుకుంటే ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఈ మూవీని వెతుక్కునే సమయానికి ఆ మూవీ చూడాలన్న కోరిక పోతుంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే అక్కడ FOMO అనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఉంటుంది. మనకి ఇష్టమైన క్రియేటివ్ డైరెక్టర్ చేసిన ఏది మిస్ కాకుండా చూద్దాం అనుకుంటాం. కానీ వాటన్నిటినీ మనసులో పెట్టుకుని మన మెదడు మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఇస్తూ ఉంటాం. ఒక్క విషయం తెలుసుకోండి, ఇప్పుడు ఉన్న యూట్యూబ్ కంటెంట్ చూడాలంటే 94,643 సంవత్సరాలు పడుతుంది. ఇది వదిలేద్దాం. ప్రతిరోజు యూట్యూబ్లో 7,20,000 కంటెంట్స్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఈ ఒక్కో కంటెంట్ చూడడానికి కనీసం 82 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇవన్నీ చూడడం వదిలిపెట్టి సెర్చ్ బార్ని యూజ్ చేసి వాచ్ లేటర్కి వెళ్ళి మనకి కావాల్సిన వీడియోలను చూసుకోవచ్చు. మీ జీవితానికి సంబంధించి, మీ గోల్స్కి సంబంధించి అవసరమైన ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసి వాటిని మాత్రమే చూడండి. ఇక సెకండ్ ప్రాబ్లం
క్రియేటివ్ లిమిటేషన్. ఎప్పుడైనా గమనించారా? మనం స్నానం చేస్తున్నప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నన్ను అడిగితే అలా వచ్చిన ఆలోచనలు మనకి చాలా బెస్ట్ అవుతాయి. ఇక్కడ కూడా సైన్స్ ఉంది. కేవలం స్నానం చేయడం వలన మనకి ఐడియాలు రావు. ఐడియాలు ఆల్రెడీ మన మెదడులో ఉంటాయి. మనం ఏం చేయకుండా ఖాళీగా ఉంటాం కాబట్టి మనం స్నానం చేసే సమయంలో మైండ్ ఖాళీగా ఉండే ఆలోచనలు బయటకు తీసి వాటిని ప్రాసెస్ చేసే సమయం దానికి దొరుకుతుంది. క్రియేటివిటీకి, ఏదైనా ఇన్వెంట్ చేయడానికి, జీవితంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి బెస్ట్ పద్ధతి కొంచెం బోర్ ఫీల్ అవ్వడం నేర్చుకోవడం. దానికోసం రోజులో ఏదో ఒక సమయం ఏం చేయకుండా కూర్చోండి. ఒకరోజు యాపిల్ ట్రీ కింద ఐన్స్టీన్ ఖాళీగా కూర్చొని ఉండడం వల్లే గ్రావిటీ ఐడియా వచ్చిందని మీకు తెలుసు. అదే ఆ సమయంలో ఆయన యూట్యూబో, ఇన్స్టాగ్రామో ఏదో ఒకటి సర్చ్ చేసుకుంటూ ఉంటే ఆ ఫార్ములా గాల్లో కలిసిపోయేది. బహుశా వచ్చుండేది కాదు. డాక్టర్ సివి రామన్ లండన్ నుంచి ఇండియాకి రావడానికి షిప్లో కూర్చున్నప్పుడు ఆయన దగ్గర అప్పుడు చేయడానికి ఏం లేదు. రిలాక్స్గా ఆయన సముద్రాన్ని చూస్తూ సముద్రం రంగు నీలంగా ఎందుకుంది, ఎర్రగా పసుపుగా ఎందుకు లేదు అనే ఆలోచన వచ్చి దాని మీద రీసెర్చ్ చేసి రామన్ ఎఫెక్ట్ డిస్కవర్ చేయడం వలన ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరికింది. ఇన్ఫర్మేషన్ అనే గందరగోళంలో పడకుండా చాలా స్పెసిఫిక్గా ఇంటర్నెట్లో వచ్చేదంతా చూడడం ఆపేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో లక్షల్లో క్రియేటర్స్ ఉన్నారు. మీరు ఎవరెవరిది చూడగలరు? ఫ్యూచర్లో లక్షల్లో కాదు కోట్లల్లో క్రియేటర్స్ పుట్టుకొస్తారు. అప్పుడు ఎంతమంది కంటెంట్ని మీరు చూస్తారు? మీకు ఇష్టమైన ఛానల్స్ని ఎంచుకోండి. వాటిని మాత్రమే చాలా లిమిటెడ్గా చూడండి. అంతేకాకుండా నా ఛానల్ చూడడం కూడా మీకు ఇష్టం లేకపోయినా, టైం వేస్ట్ అనిపించినా ప్లీజ్ అన్ఫాలో కొట్టేయండి. ఎందుకంటే నేను జీవితంలో ఒక విలువైన విషయం చెబుదామనుకుంటాను తప్ప ఏది కూడా పనికిరాని విషయాన్ని మీ ముందుకు తీసుకురాను. కానీ మీకు దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే ఇది ఉపయోగపడే సమాచారం కాబట్టి.